ఫిజిక్స్లో ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ అని ఒక రూల్ ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు జనరల్గా మనం వర్క్ ఫార్ములా రాసామనుకోండి, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని రాస్తాం. అదే పవర్ ఫార్ములా రాసామనుకోండి, వర్క్ బై టైం అని రాసాం. ఇక్కడేమో మల్టిప్లై చేసాం, ఇక్కడ డివైడ్ చేసాం. ఇంకొక ఫార్ములా చూద్దాం. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని రాసాం. వి ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ అని రాసాం. ఇలా ఈక్వేషన్స్ కింద రాసేటప్పుడు ఎందుకు ఇలా తీసుకుంటారు? అప్పుడప్పుడు డివైడ్ చేసి కెనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఉందనుకోండి, హాఫ్ ఎం వి స్క్వేర్ అని ఎందుకు తీసుకున్నారు? వి క్యూబ్ అని తీసుకోవచ్చు కదా. ఇలా రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి. వీటన్నిటిని క్లియర్ చేస్తుంది ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ. ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ అనేది ఏం చెప్తుందంటే, నువ్వు ఏదైనా ఒక ఫార్ములా తీసుకున్నావు అనుకోండి, ఒక ఈక్వేషన్ కానీ ఫార్ములా కానీ తీసుకున్నావు అనుకోండి, ఆ ఫార్ములాలో ఈక్వల్ టుకి ముందు ఈక్వల్ టుకి తర్వాత ఉండే టర్మ్స్కి సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. అలాగే యాడ్ చేస్తున్నాం అనుకోండి, ప్లస్కి ముందు ప్లస్కి తర్వాత కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. అలాగే వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as అన్నాం అనుకోండి, ఈ ఈక్వేషన్లో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉంది. చెక్ చేద్దాం. ఒక ఈక్వేషన్ తీసుకుంటున్నాను, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఈ ఈక్వేషన్లో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఈ ఈక్వేషన్ చూసామనుకోండి, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, అంటే దీనికి డైమెన్షనల్ సింబల్ సమ్ లెంగ్త్. ఇక్కడ చూద్దాం, వెలాసిటీ ఇంటూ టైం కదా, వెలాసిటీ అంటే ఎల్టీ పవర్ -1 ఇంటూ టైం అంటే టీ పవర్ 1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ మీకు ఏమొచ్చింది? ఎల్ లెంగ్త్ వచ్చేసింది. అంటే ఇక్కడ సేమ్ లెంగ్త్ అనేదే డైమెన్షనల్ ఫార్ములా అనమాట. ఇక్కడ చూద్దాం, ఏటీ స్క్వేర్, ఈ రెండు యాడ్ చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా సేమ్ డైమెన్షనల్ ఫార్ములా ఉండాలి. హాఫ్ అనేది నెంబర్ కాబట్టి వేయక్కర్లేదు, డైమెన్షనల్ ఫార్ములా ఉండదు. ఇక యాక్సలరేషన్ చూద్దాం. యాక్సలరేషన్కి ఎల్టీ పవర్ -2 ఇంటూ టీ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండు చూద్దాం, ఈ రెండు క్యాన్సిల్ అయినాయి అనుకోండి, అప్పుడు మీకు ఆన్సర్ ఎల్ వస్తుంది. సో అంటే మీకు ఏమర్థమైందంటే, ఇక్కడ ఈ టర్మ్కి ఎల్ఏ, ఈ టర్మ్కి ఎల్ఏ, ఈ టర్మ్కి ఎల్ఏ, డైమెన్షనల్లీ ఈ ఈక్వేషన్ కరెక్ట్ అనమాట. అలా మీరు ఏ ఈక్వేషన్ తీసుకున్నా సరే ఫిజిక్స్లో కంపల్సరీ అది డైమెన్షనల్లీ కరెక్ట్ అవ్వాలన్నమాట. దాన్నే ప్రిన్సిపల్ ఆఫ్ హోమోజీనిటీ అంటారు.